హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్, డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే డిఎస్సి గురించి. ఈరోజు వచ్చినటువంటి పేపర్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డిఎస్సి 6,000 నుంచి 10,000 పోస్టులు ఉంటాయని ఒక న్యూస్ వచ్చింది. ఈజ్ ఇట్ కరెక్ట్? అది చూడండి, ఆ న్యూస్ పెట్టది. వారంలో డిఎస్సి 6,000కు పైగా ఖాళీలతో ప్రకటన, 4.5 ఏళ్లుగా పట్టించుకోకుండా ఎన్నికల ముందు జగన్ అడావుడి. ఇది కరెక్ట్ న్యూస్ కాకపోవచ్చు. అంటే ఇది ఏ విషయంలో కరెక్ట్ న్యూస్ కాకపోవచ్చు? 6,000 నుంచి 10,000 నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ రివ్యూ ఇది. నాకు అంటే దీని మీద నాకు అఫీషియల్గా ఏం రాల పోస్టుల మీద. అదే డిఎస్సి అనేది గ్యారెంటీ వస్తుంది. నా లక్ష్మణరావు గారు కూడా ఒక వీడియో చేశారు, నాతో కూడా మాట్లాడారు. వారు తప్పనిసరిగా డిఎస్సి అనేటటువంటిది వస్తుంది, ఒక 2-3 రోజులు ప్రకటన చేస్తారు. నిన్న కూడా మీటింగ్ జరిగిందని, అఫీషియల్గా మీటింగ్ జరిగింది దీని మీద అనేటటువంటి వారు ప్రకటించారు. అయితే వారం రోజుల్లో డిఎస్సి అనేటటువంటి, వారం రోజుల లేదా రేపా మాపా డిఎస్సి, లేదా ఈ 2-3 రోజుల్లో ఒక అధికారపూర్వకమైనటువంటి ప్రకటన వెలువడుతుందా, లేదా డైరెక్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారా అనేటటువంటి 2-3 రోజుల్లో వస్తుంది. అయితే డిఎస్సి అనేది కన్ఫామ్. అయితే పిల్లలు అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారంటే, సార్ 6,000 నుంచి 10,000 పోస్టులకి ఈజ్ ఇట్ కరెక్ట్? ఇది కరెక్ట్ కాకపోవచ్చు. మరి కరెక్ట్ కాకపోతే ఇది పేపర్లు ఎట్లా ఇచ్చారంటే, ఇది ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పేపర్, తెలుగుదేశానికి మీడియాకి సంబంధించినటువంటి పేపర్. ఈ పేపర్లో జనరల్గా ఏమిస్తారంటే, జనరల్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటుంది. అంటే మీరు అడగవచ్చు, సార్ మీ ఉద్దేశం ప్రకారం ఎన్ని పోస్టులు వేస్తారంటే, ఎన్ని పోస్టులు ఇవ్వడానికి అవకాశం ఉందని మీరు అడగవచ్చు. నా ఉద్దేశం ప్రకారం 10,000 తక్కువ, మినిమం 10,000 అనుకుంటా. మినిమం 10,000 తక్కువకుండా 12,000, 15,000 వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ ఫిగర్ అనేటటువంటిది ఉంటుంది అనుకున్నాను. అంతేగాని 10,000 కంటే తక్కువ ఉండదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో 13,000 పోస్టులు నోటిఫికేషన్ వస్తుంటే రేపో మాపో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు డిఎస్సి ఇవ్వకోకుండా కేవలం 6,000 వేస్తే ఆ పోస్టుల కంటే వేయకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఆ పోస్టులకి వ్యతిరేకత ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది ప్రభుత్వం మీద. మళ్ళీ ధర్నాలు చేస్తారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఫేస్ చేయటం మరి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి నేనేమనుకుంటున్నానంటే, 10,000 తక్కువ లేకుండా ఎన్నైనా నేను చెప్పను, కానీ 10,000 తక్కువ లేకోకుండా ఉండటానికే ఎక్కువ ఆస్కారం ఉంది మిత్రులారా. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని, ఈ పేపర్లో వచ్చినటువంటి న్యూస్, ఎందుకంటే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి న్యూస్ కాబట్టి 18,520 పోస్టులు ఉన్నాయి. తర్వాత 8,368 పోస్టులు భర్తీ చేస్తారని రకరకాలు రాశారు. ఎనీహౌ ఏది ఏమైనప్పటికీ కూడా 10,000 తక్కువ లేకోకుండా పోస్ట్ ఉండటానికి అవకాశం ఉంటుందని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఆ విధంగా చక్కగా ప్రిపేర్ అవ్వాల్సిన కోరుతాను. నెక్స్ట్, యాప్ని ఏ విధంగా చేసుకోవాలి? యాప్ చాలామంది అర్థం కావట్లేదు. యాప్ని ఏ విధంగా వెళ్ళాలి చూడండి. యాప్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తే మనకి ఈ విధంగా ఉంటుంది. అను పబ్లికేషన్ అని టైప్ చేసి గూగుల్ ప్లే స్టోర్లో టైప్ చేసేసి ఈ విధంగా వెళ్తే యాప్ ఈ విధంగా వస్తుంది. దీన్ని స్కాన్ అయినా చేసుకోవచ్చు, దీని లేదా ఇక్కడ ఓపెన్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ ఏ విధంగా వెళ్తుందంటే, ఈ విధంగా వెళ్తుంది. ఈ విధంగా నా ఫోటోతో ఉంటుంది. ఎక్కడైనా మీరు క్లిక్ చేసుకోవచ్చు. లేదా మీకు ఏది కావాలంటే అది, ఇక్కడ ఏపీ డిఎస్సి లేదా టెట్ లేదా స్కూల్ అసిస్టెంట్, ఇవన్నీ కూడా దీంట్లో స్కూల్ అసిస్టెంట్ అన్నీ ఉంటాయి. టెట్ ఆర్ డిఎస్సి, స్కూల్ అసిస్టెంట్, ఇక్కడ టిఎస్ తెలంగాణ ఉంటాయి. ఇక్కడ సచివాలయానికి సంబంధించిన ఉంటాయి. ఇక్కడ ఫ్రీ టెస్ట్లు ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేసినా లేదా ఎక్కడ క్లిక్ చేసినా రూపాయి పే చేసి, ఇక్కడ ₹1 పే చేయాలండి. రూపాయి పే చేసినా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే, ఇక్కడ లేదా ఇక్కడ ఈ విధంగా
వస్తుంది. లేదా ఇక్కడైనా క్లిక్ చేసినా, ఇక్కడ రూపాయి పే చేసినా మీకు ఏ విధంగా వస్తుంది, నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా మీకు 50+ లెర్నింగ్ మెటీరియల్ ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా నెక్స్ట్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ స్టెప్లో ఈ విధంగా ఏ టెస్ట్లు అయితే ఆ టెస్ట్లో, సోషల్ సంబంధించిన టెస్ట్లు అయితే సోషల్, మేమేమి టెస్ట్ పిఐఈకి సంబంధించిన టెస్ట్లు పిఐఈకి సంబంధించిన టెస్ట్లు ఈ విధంగా మీకు దొరుకుతాయి అనమాట. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ 9 బుక్స్ మేము ఇచ్చేటటువంటి ఎస్జిటికి మీకు స్కూల్ అసిస్టెంట్కి ఇంక ఇవ్వలేదు ప్లాను. ఏపీ ఎస్జిటి, తెలంగాణ ఎస్జిటి రేపు బాబు పెడతాను. తెలంగాణ ఎస్జిటికి కూడా బుక్స్ ఇదే వస్తుంది. మొత్తం టోటల్ పేజెస్తో మీకు ఇవ్వడం జరిగింది. 3890 పేజీలు మొత్తం టోటల్ 9 బుక్స్ కలిపి. కరెంట్ అఫైర్స్ 200 పేజీలు, ₹139 ఎంఆర్పి. విద్యార్థి పదాలు ప్లస్ వర్క్ బుక్ 320 పేజీలు, ₹319. తెలుగు కంటెంట్ మెథడ్ ప్లస్ వర్క్ బుక్ 650 పేజీలు, ₹449. ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్ ప్లస్ వర్క్ బుక్ 400 పేజెస్, ₹299. క్లాస్ రూమ్ సైకాలజీ 256, ₹229. సోషల్ స్టడీస్ కంటెంట్ ప్లస్ వర్క్ బుక్ 560 పేజెస్ ఇది ఉంటుంది, ₹399 ఉంటుంది. మ్యాథ్స్ కంటెంట్ ప్లస్ వర్క్ బుక్ పేజెస్ 600. నెక్స్ట్ 429, 600 కంటే ఎక్కువే ఉంటుంది, ఒక 20 పేజీలు అట్లా ఎక్కువే ఉంటుంది, కానీ ఇక్కడ తక్కువ ఉంటుంది మ్యాథ్స్లో. నెక్స్ట్ సైన్స్ కంటెంట్ ప్లస్ వర్క్ బుక్ 512 పేజీలు, ₹359. ట్రైన్ మెథడ్ ప్లస్ వర్క్ బుక్ 384 పేజెస్, 269. ఇక్కడ మొత్తం టోటల్గా సెట్ అయితే మీరు ఏదైనా తీసుకోవచ్చు. మీరు ఏదైనా ఆఫీసుకు ఫోన్ చేసేసి మీరు సింగిల్ బుక్స్ అయినా తీసుకోవచ్చు, అదేవిధంగా టోటల్ సెట్ అయినా తీసుకోవచ్చు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైతే యాప్లో రాస్తున్నారో వారందరికీ కూడా 50% డిస్కౌంట్, అదేవిధంగా టాప్ 5లో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా లాటరీ ద్వారా ఏదో ఒక బుక్ మీకు ఫ్రీగా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా దాంట్లో నుంచి మైనస్ చేసేసి, ఒక బుక్ను మైనస్ చేసేసి మిగిలినటువంటి 8 బుక్స్ మీద మీ యాప్లో ఉన్నటువంటి వాళ్ళు, యాప్లో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీకు 2891లో 50% ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి వాళ్ళకి ఎవరైతే ఎగ్జామ్ రాయట్లేదో వాళ్ళకి ఒక 30 నుంచి 35%తో డిస్కౌంట్తో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ ఈరోజు అంటే రేపు, ఈరోజు రాసేసారు ఆల్రెడీ. ఈ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ రాసేసారు. అయితే చాలా బాగా రాస్తున్నారు. ఎస్, మిమ్మల్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను మిత్రులారా. మీకు ఇప్పుడు ఫోన్ కాల్స్ కూడా నేను ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను. మిమ్మల్ని నేను బాగా అప్రిషియేట్ చేస్తాను. ఈ విధంగానే చేస్తే నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళందరూ మ్యాక్సిమం జాబ్ సంపాదిస్తారన్నమాట. ఎందుకంటే మా టీం, అను పబ్లికేషన్లో మా టీం బాగా వర్క్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మా టీంలో బాగా చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారు నా ఆధ్వర్యంలో. అదేవిధంగా నేను ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ 2 పోస్టులు ఎట్ అ టైం జిల్లా టాపర్ని కాబట్టి నా యొక్క ఎక్స్పీరియన్స్ని, క్వశ్చనైర్ని ఏ విధంగా ఇస్తారో, మారుతున్నటువంటి పరిస్థితుల అనుగుణంగా క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తారో, సో దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇస్తున్నాము. కాబట్టి చాలా బాగా ఒక 500-600 మంది, రోజుకు ఒక 500-600 మంది పైగా రాస్తున్నారు ఎగ్జామ్స్. ఆ విధంగా ఇంకా పెరగాలి, 1000 మంది 2000 మంది ఈ విధంగా ఎప్పటికప్పుడు చక్కగా మంచి ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నాము విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు రేపు భవిష్యత్తులో అతి త్వరలో గ్రాండ్ టెస్ట్లను కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాం. దానికి కొంచెం అమౌంట్ పెట్టి మీకు ఎవరైతే ఈ టెస్ట్లో మీరు రాశారో వీరందరూ కూడా కొంచెం కన్సెషన్ చేసేసి గ్రాండ్ టెస్టులు కూడా ఎన్ని వస్తున్నాయి, మీకు ఎంత పర్సంటేజ్లో ఉండారో ఏంటి అనేటటువంటిది మీకు నేను చేస్తాను. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇది రేపు వచ్చేటటువంటి టెస్టుల్లో టెస్ట్లకు సంబంధించిన సిలబస్. ఇంకోటి కూడా ఇక్కడ కూడా చిన్న మార్పు చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు, సార్ మేము 8 to 9 మేము రాయలేకపోతున్నాము, కొంతమంది ఆబ్సెంట్ అవుతున్నాము, అందువల్ల కొంచెం టైం ఇవ్వండి సార్ అంటున్నారు. అయితే మీకోసము మా టెస్టులు అనేటటువంటి 6 నుంచి 9, 6 to 9 AM మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కన్సల్ట్ చేస్తారు. తర్వాత రాస్తే అసలు ఓపెన్ కాదు, క్లోజ్ అయిపోద్ది. 6 ముందు ఓపెన్ అవ్వదు, 6 నుంచి 9 మధ్య ఓపెన్ అవుతుంది. ఎస్, ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్.
ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. 6 to 9 AM రేపటి నుంచి 6 to 9 AM ఎంతమంది రాస్తారో అంతమంది కన్సిడర్ చేస్తాం. అంతమందికి మీకు బుక్స్ కానీ టాప్ 5లో వచ్చినటువంటి వాళ్ళందరికీ ఒక బుక్ ఫ్రీగా అందించడం జరుగుతుంది. మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా 50%తోనే మీకు యాప్లో రాసేటటువంటి అభ్యర్థులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి ఇది వనరులు 8th క్లాస్ సంబంధించినటువంటి దీంట్లో జాగ్రఫీ మొత్తం 8th క్లాస్ వరకు అయిపోతుంది. నెక్స్ట్ రేపటితో 9th 10th జాగ్రఫీ అయిపోతుంది. నెక్స్ట్ మీకు తర్వాత ఎగ్జామ్ 8th క్లాస్ ఇంగ్లీష్ కష్టంగా ఉన్నటువంటి సబ్జెక్టులు ముందు కవర్ చేసి వెళ్దాము. ఒక 2-3 రోజుల్లో ఇంగ్లీష్కి సంబంధించి యూనిట్స్ అవన్నీ చెప్తాను. ఆ సిలబస్ అంతా చక్కగా ఎలా ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మీరు ముందుకు రావాలి, ఆ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టోటల్గా ఒక 16-17 యూనిట్లు ఉంటే మీకు ఎస్జిటి సంబంధించినటువంటి సిలబస్, దాంట్లో కొంచెం స్కూల్ అసిస్టెంట్ కూడా సిలబస్ ఉంది. కాబట్టి మీరు తర్వాత నెక్స్ట్ దీని తర్వాత 9th 10th జాగ్రఫీ అయిపోయిన వెంటనే 9th 10th జాగ్రఫీ అయిపోయిన వెంటనే యూ టు గో త్రూ ఇంగ్లీష్. ఈ విధంగా మీరు చక్కగా ప్రిపేర్ అయితే దెన్ ఆటోమేటిక్గా విజయం మీదే. మీ జిల్లాలో పబ్లికేషన్ ఫాలో అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పోస్టు రావాలి. అది నా ఆకాంక్ష, నా టార్గెట్, నా లక్ష్యం. ఓకే, వనరులు 8వ తరగతి మొత్తం 8వ తరగతికి సంబంధించి ఈ 5 యూనిట్లు కూడా భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణి. కొత్త టెక్స్ట్ బుక్, ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. కొత్త టెక్స్ట్ బుక్ ప్రకారమే మేము వెళుతున్నాము. మీరు కూడా కొత్త టెక్స్ట్ బుక్ ప్రకారమే రాయాలి. ఎస్, భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు. ఖనిజాలు, శక్తి వనరులు 3వ యూనిట్ ఖనిజాలు, శక్తి వనరులు. 4వ యూనిట్ వ్యవసాయం. 5వ యూనిట్ పరిశ్రమలు. 6వ యూనిట్ మానవ వనరులు. సో దీస్ ఆర్ ది 6 యూనిట్స్ which belongs to 8th class టెక్స్ట్ బుక్. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి మన బుక్స్ మీ దగ్గర ఉంటే ఒకసారి రెఫర్ చేయండి. ఒకవేళ మన బుక్స్ మీ దగ్గర లేకపోతే యూ హ్యావ్ టు ఆర్డర్ టు ఆఫీస్. ఒకవేళ మీకు అందకపోతే యూ హ్యావ్ టు గో త్రూ టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయిన తర్వాత వీటన్నింటినీ, అదే మన బుక్స్ ప్రిపేర్ అయిన తర్వాత వీటన్నింటినీ మీరు రాస్తే మీకు నెంబర్ 1 50 బాస్. ఎస్, 50 బాస్ అవుట్ ఆఫ్ 50 మీకు రావాలి అనేటటువంటి ఉద్దేశంతో రేపు ఇది ఒక వ్యసనంలాగా, ఇది ఒక విద్యా యజ్ఞంలాగా, ఇది అద్భుతమైనటువంటి ఒక పథకం, ఇది అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం, ఇది అద్భుతమైనటువంటి ఒక ఎక్స్ట్రార్డినరీ ప్రాజెక్ట్. సో ఈ విధంగా మీరు ఈ 5 యూనిట్స్ని మీరు ఈరోజు రేపు ఈ నైట్ బాగా తరువైపోయి ఏ విధంగా రాస్తారు, ఎలా వెళ్ళాలి అనేటట్టు మీరు చూసుకుంటే విజయం మీ సొంతం అవుతుంది మిత్రులారా. సో దిస్ ఇస్ ద సిలబస్. నెక్స్ట్ ఆల్రెడీ రాశారు. నిన్న 46 బిట్లకి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. 46 బిట్లకి 46కి 46 ఇద్దరు వచ్చినాయి, ముగ్గురికి వచ్చినాయి. 46కి 45 ఒకరికి వచ్చినాయి. 46కి 44 ఒకరికి వచ్చినాయి. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. నెక్స్ట్ 1 2 3 4 8. నేను ఇక్కడ 8 ఎందుకు ఇచ్చానంటే 5 6 7 ఆల్రెడీ నిన్న మొన్న రాసినటువంటి అభ్యర్థులకి మళ్ళా వచ్చినాయి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. వారు కూడా ముగ్గురు దీంట్లోకి వచ్చారు. టాప్ 5లో నేను ఒకసారి వచ్చిన తర్వాత ఇంకొకరికి టాప్ 5లో పెట్టాం. అంటే వారికి మీకు బుక్స్ కావాలంటే కన్సెషన్ ఉంటుంది, కానీ ఈ టాప్ 5లో ఒకసారే ప్లేస్ ఉంటుంది. కాబట్టి మీరు రాస్తే మీ తర్వాత ఉన్నటువంటి వారిని టాప్ 5కి తీసుకుంటాం. ఎస్, మీ తర్వాత ఉన్నటువంటి వారిని టాప్ 5కి తీసుకుంటా. కాబట్టి మీకు 5 టాప్ 5 మెంబర్స్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ 5 పర్సెంటేజ్ ఏ విధంగా ఉందో చూడండి మిత్రులారా. ఈ 5 పర్సెంటేజ్ ఏ విధంగా ఉందో చూడండి. 46కి 46కి వచ్చినటువంటి వారికి 100% మీ జిల్లాలో, ఏ జిల్లా ఇంకా జిల్లా పడలేదు, వారు ఫోన్ లిఫ్ట్ చేయలేచుకోండి. మీరు ఎక్కడున్నా ఏం పర్వాలేదు, నేను కాల్ చేస్తాను. నాకు రెస్పాండ్ కావాలంటే ప్రతిరోజు నేను కాల్ చేస్తే మీతో ఇంటరాక్ట్ అవుతాను. సో ఈ విధంగా 46 అవుట్ ఆఫ్ 46
హీ గాట్ 46కి 46. ఈ మిత్రుడు రాజు నువ్వు ఏ జిల్లాలో ఉన్నా ఏ జిల్లాలో రాసినా మిగిలినటువంటి సబ్జెక్టులు కూడా అను పబ్లికేషన్లో ఈ విధంగా నువ్వు సంపాదించుకుంటే మార్క్స్ విజయం నువ్వే నీ ఫస్ట్ ప్లేస్లో ఉంటావు. రాసి పెట్టుకో, 100% రాసి పెట్టుకో. అయితే మిగిలిన సబ్జెక్టులు మ్యాథ్స్ కూడా సైన్స్ కూడా నువ్వు ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ అబ్దుల్ హఫీజ్ షేక్ అబ్దుల్ హఫీజ్. ఈయన గుంటూరు దగ్గర చేబ్రోలు. ఈయన కూడా 46కి 46 100%లో ఉన్నాడు. ఇదే విధమైనటువంటి పర్సంటేజ్ని మీరు కొనసాగిస్తే, పర్సంటేజ్ తెలుసు కదా మీకు ఎట్లా కట్టాలో, 46 ఎన్నిటికి 46, 46కి 46 ఎన్నిటికి కడతాము, 100 కడతాము ఇంటూ 100. ఈ 46కి 46 కొట్టుకుపోతే 100%. దిస్ ఈజ్ పర్సెంట్. అదేవిధంగా మిగిలినవి కూడా అట్లా పర్సంటేజ్ కట్టుకోవాలి. మీరు పర్సంటేజ్ ఈ విధంగా ఎన్ని మార్కులు వచ్చినాయి అని మీరు పర్సంటేజ్ కట్టుకుంటూ మీరు చదువుకుంటే మీరు ముందంజలో ఉంటారు. నెక్స్ట్ అదేవిధంగా హఫీజ్ కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు మీ పర్ఫార్మెన్స్ని. కాబట్టి కంగ్రాచులేషన్ టు దెమ్. ఇదే విధంగా మీరు కొనసాగితే మీది గుంటూరు డిస్టిక్ కాబట్టి గుంటూరు డిస్టిక్ చాలా హెవీ కాంపిటీషన్గా ఉంటుంది, నెంబర్ 1 స్థాయిలో ఉంటుంది. నెక్స్ట్ కేఎస్ఆర్ కృష్ణా డిస్టిక్ నూజివీడు. ఈ అబ్బాయి కూడా 46కి 46 వచ్చినాయి. గుడ్. అంటే ముగ్గురికి 46కి 46 వచ్చినాయి. వీరి పర్సంటేజ్ కూడా 100%. నీకు కూడా మంచి ప్లేస్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తుందమ్మా. ఈ విధంగా మీరు కంటిన్యూ చేస్తే అన్ని సబ్జెక్టులు కూడా ఉండాలి, ఒక సోషల్లో ఉండకూడదు ప్లీజ్. రేపు ఇంగ్లీష్ పెడతా, ఇంగ్లీష్లో కూడా ఇదే విధంగా ఉండాలి. మ్యాథ్స్ పెడతా, మ్యాథ్స్లో ఇదే విధంగా ఉండాలి. సైన్స్ పెడతా, సైన్స్లో ఇదే విధంగా ఉండాలి. కరెంట్ అఫైర్స్ పెడతా, కరెంట్ అఫైర్స్లో కూడా ఇదే విధంగా ఉండాలి. అన్ని సబ్జెక్టులు మెథడాలజీ అన్ని సబ్జెక్టులు కూడా ఇదే విధంగా మీ పర్ఫార్మెన్స్ని కంటిన్యూ చేస్తే విజయం మీదే. నెక్స్ట్ సుల్తాన్, ఇది కర్నూలు అని పడుతుంది. నెక్స్ట్ రామదుర్గం 46కి 45 వచ్చినాయి. ఈయన యొక్క పర్సంటేజ్ ఎంత అంటే 97.83%. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. అంటే నీవు ఇంకా 3%, నీవు అంటే 2% అంటే 2.27% తగ్గిందమ్మా. 100%కి నువ్వు బాగా పికప్ చేసుకో. దెన్ ఆటోమేటిక్గా నీకు మంచి ర్యాంక్ వస్తుంది. డోంట్ వరీ. ఓకేనా? నెక్స్ట్ కంగ్రాచులేషన్. కర్నూలులో నువ్వు ఇదే విధంగా ప్రిపేర్ అయ్యి కర్నూలులో నువ్వు మంచి టాప్ ర్యాంక్ సంపాదిస్తావు. నెక్స్ట్ యామిని సలోమి. వీరికి 44 వచ్చినాయి. 44 అంటే 46కి 44. వీరి యొక్క పర్సంటేజ్ ఎంత? 95.65%. వెరీ గుడ్. అంటే 90 దాటిందంటే మీరు టాప్లో ఉండట్టే. 90% దాటిదంటే మీరు టాప్లో ఉండట్టే. కంగ్రాచులేషన్ అమ్మా. మీకు కూడా మీ డిస్ట్రిక్ట్ కూడా నాకు తెలియదు. సో ఈ విధంగా మేము పెట్టేటటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా ట్విస్ట్ చేసి అడుగుతానమాట. నేను ఆ విధంగా గైడెన్స్ ఇస్తాను. ట్విస్ట్ చేసి ప్రతి సబ్జెక్ట్ని కూడా పిల్లవాడిని బాగా సబ్జెక్ట్ నలగొట్టాలి అనేటటువంటి దృక్పథంతో ఆ బిట్లో ఆ విధంగా అప్లికేషన్ ఉండే మల్టీ ఆన్సర్ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ ఈక్వల్ టు 5 క్వశ్చన్స్ ఉంటాయి మా దాంట్లో. మా బుక్లో కానీ వీడియోస్లో కానీ ఇక టెస్ట్లో కానీ one క్వశ్చన్ ఈక్వల్ టు 5 క్వశ్చన్స్తో సమానంగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ విధమైనటువంటి అప్లికేషన్తో కూడుకున్నటువంటి బిట్స్ మాత్రమే చేయాలి. అప్పుడు మాత్రమే మీకు సబ్జెక్ట్ వస్తుంది. అంతేగాని మీరు ఏదో సింగిల్ వర్డ్స్ క్వశ్చన్స్ చేస్తే, ఎక్కడైనా మీరు యాప్ల్లో కానీ రకరకాల యాప్ల్లో కానీ చూస్తూ ఉంటారు, సింగిల్ వర్డ్స్ క్వశ్చన్స్ కొడితే నో యూజ్ ఎట్ ఆల్. టైం వేస్ట్, దానివల్ల టైం వేస్ట్. సింగిల్ క్వశ్చన్స్ చదవకూడదు, ఏ మెటీరియల్ పడితే ఆ మెటీరియల్ చదవకూడదు. కన్ఫామ్గా మక్కిగా టెక్స్ట్ బుక్స్తో కూడుకున్నటువంటి మెటీరియల్, తప్పులు లేనటువంటి మెటీరియల్ మాత్రమే యూ హ్యావ్ టు గో త్రూ. దెన్ అప్పుడు మాత్రమే మీరు విజయాన్ని
సాధించగలరు, మీరు విజయాన్ని సాధించగలరు. ఓకే, ఇప్పుడు వీరందరితో ఇంటరాక్ట్ అవుదాం, లాస్ట్ అందరితో ఇంటరాక్ట్ అవుదాం. సో ఈ విధంగా సార్, నేను అను పబ్లికేషన్ డైరెక్టర్ మాట్లాడతాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు ఈరోజు ఎగ్జామ్ రాశారు కదా? సార్ రాశాను సార్, మార్నింగ్. ఓకే, మీకు 46 out of 46 వచ్చినాయండి. 100% వచ్చింది మీకు. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. బాగా ఇదే విధంగా మంచిగా ప్రిపేర్ అవుతున్నామమ్మా, మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఇదే స్పీడ్తో మీరు మిగిలినటువంటి సబ్జెక్టులు కూడా పికప్ చేసుకుంటే దెన్ విజయం మీదే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది మీ అభిప్రాయం ఏంటి? టెస్ట్ల మీద, అను పబ్లికేషన్ బుక్స్ మీద, వీడియోస్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆల్రెడీ ట్రైన్ మీద ఒకటి పర్చేస్ చేశాను సార్ ఆల్రెడీ యాప్లో. ఓకే, సైకాలజీ, ట్రైన్ మెథడ్ ఆల్రెడీ ఆ పీడిఎఫ్ ఉంటే అవే రోడ్ చేస్తున్నాను సార్. ఓకే, మీకు ఇంకా మీరు బుక్స్ ఆర్డర్ ఇచ్చారా? బుక్స్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు. సిలబస్ ఏముంటుంది అంటే సిలబస్ ఇంకో ఇటనండి, మీరు పాయింట్ చెప్పారు కాబట్టి చెప్తున్నాను. సిలబస్ అనేటటువంటి ట్రై మెథడ్లో మారదు, అదేవిధంగా కంటెంట్లో మారదు, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మారదు, విద్యా దృక్పథాలు మారదు, నెక్స్ట్ క్లాస్ రూమ్ సైకాలజీ మారదు. అదే ఓల్డ్ సిలబస్ ఒకటి, మళ్ళీ న్యూ సిలబస్, ఎన్సీఆర్టీ సిలబస్ రెండు ఉన్నాయి. నెక్స్ట్ న్యూ సిలబస్తోనే చదవాలి, ఓల్డ్ సిలబస్ వద్దు. నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం న్యూ సిలబస్సే ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పుడు బుక్స్ ఆర్డర్ తీసుకున్నా, ఒకవేళ వేరే ఏమైనా చిన్న బుక్లు ఒక యూనిట్ యాడ్ చేసినా అది నేను మళ్ళీ తర్వాత మీకు అందరికీ పంపిస్తాను, మీకేం ప్రాబ్లం లేదు. అందువల్ల మీరు డోంట్ వేస్ట్ అవుట్ టైం వేస్ట్ చేసుకోకుండా మీరు వీడియోస్, అదేవిధంగా బుక్స్, టెస్ట్లు ఎప్పుడైతే కంటిన్యూగా మీరు ఫాలో అవుతారంటే విజయం మీదే. ఓకే, ఇంకా మీరు మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులకు మీరు ఇచ్చేటటువంటి సలహా ఏంటి? మీరు లైవ్లో ఉండాలి ఇప్పుడు. ప్రజెంట్ మన ప్రభుత్వ ధోరణి డిసెంబర్, ఆగస్టు ఆ టైంలో వేయాల్సిన డిఎస్సి ఇప్పుడు నాకు వేయలేదు. డిసప్పాయింట్ అవ్వకుండా వారంలో అంటున్నారు నోటిఫికేషన్. ఎప్పుడైనా మన సంసిద్ధంగా ఉంటే ఎగ్జామ్ మంచిగా రాయగలం, జాబ్ అనేది కొట్టుకోగలం. అంతేగాని మధ్యలో ఆపెడితే మళ్ళీ గిటన్ అవ్వడానికి, ఇవన్నీ గుర్తుపెట్టుకుని చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, మీరు ఇంట్లో ఉండి చదువుకుంటున్నారా లేకపోతే ఏమైనా జాబ్ చేస్తూ చదువుకుంటున్నారా? ఆల్రెడీ అవని గారితో మొదటి దాకా డిసెంబర్ దాకా ప్రిపేర్ అయ్యాను సార్ నేను. ఓకే, 1 year దాకా. నోటిఫికేషన్ లేట్ అవుతుందంటే ఇంటికి అడుగు వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఇంటి దగ్గరే ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, ఇంటికాడ ప్రిపేర్ అవుతా ఈ ఆల్రెడీ ట్రైన్ మీద క్లాస్ ఉన్నాయి కదా, ఈ టెక్స్ట్ బుక్ వరకు చదువుకుంటున్నాను. ప్రజెంట్ టెక్స్ట్ బుక్లు ఇచ్చేస్తుంది. నా సజెషన్ ఏంటంటే మీరు అను పబ్లికేషన్ యాప్ కానీ పూర్తి అన్ని సబ్జెక్టుల యాప్, అను పబ్లికేషన్ బుక్స్ రేపో మాపో బుక్స్ పంపిస్తున్నాము అందరికి 9 పుస్తకాలు. మీకు ఇంకోటి ఇప్పుడు ఒక బుక్ మీకు ఒక బుక్ కూడా ఫ్రీగా వస్తుంది మీకు దీనికి. అది ఏ బుక్ అనేది మీకు ఒక లాటరీ ద్వారా తెలియపరుస్తాను. అవన్నీ కూడా ఇప్పుడు మీరు వీడియోలో ఉండారు కాబట్టి మీరు ఇది అయిపోయిన వెంటనే మీరు లైవ్లో చూడవలసిందిగా కోరుతున్నాను. ఓకే సార్, తప్పకుండా చూస్తాను సార్. ఓకేనా, మీరు వీడియో చూడండి. అదేవిధంగా మీకు ఒక బుక్ అది లాటరీ తీస్తాము, లాటరీలో సైన్సా, మ్యాథ్సా, సోషలా ఏ బుక్ అయితే ఆ బుక్ మీకు పంపిస్తాము. మొత్తం టోటల్ 9 పుస్తకాలు. ఈ బుక్ లెస్ చేస్తే 8 పుస్తకాలు ఉంటాయి. ఈ 8 పుస్తకాల మీద మీకు కన్సెషన్ కూడా ఇస్తారన్నమాట. 50% యాప్లో ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరూ కూడా మీకు 50%తో ఇవ్వబడుతుంది అనమాట. మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఫాలోఅప్ చేయాల్సింది కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి సార్, దాంట్లో కూడా డిస్కౌంట్ ఇస్తే ఆన్లైన్ కూడా మీకు ఈ యాప్ రాసిన అందరూ కూడా మీకు 1000 రూపీస్కి మా వాళ్ళు అందిస్తున్నారు. ఓకే, 1000 రూపీస్కి అందిస్తున్నారు కాబట్టి ఎక్స్ట్రానరీగా డిజిటల్ వీడియోస్ కాబట్టి మీరు వాటిని ఫాలో అవ్వండి. మన బుక్స్ని ఫాలో అవ్వండి, టెస్ట్లు ఫాలో అవ్వండి. మన బుక్స్ చూసి, టెక్స్ట్ బుక్స్ చూసి మీరు సపరేట్గా అవసరమైతే సినాప్సిస్ ఒక నోట్స్ రాసుకోండి. దాని విజయం మీదే. ఎగ్జామ్స్ బాగుంటున్నాయి సార్, బాగా టఫ్గా ఉంటున్నాయి, బాగా థింక్ చేయాల్సి వస్తుంది. బాగున్నాయి సార్, అది అప్లికేషన్ ఓరియంటెడ్. అలాగే వారి ఇలా ఇస్తేనే మీకు సబ్జెక్ట్ వస్తుంది. అదేలే సార్. ఓకే సార్. ఓకేనా?
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. బాగా రాయమ్మా, ఆల్ ది బెస్ట్. మీ జిల్లా మాది కూడా గుంటూరు డిస్టిక్, నేను కూడా గుంటూరు డిఎస్సి అభ్యర్థినే. గుంటూరు నుంచి సెలెక్ట్ అయ్యి వచ్చే అది వదిలిపెట్టేసి ఈ ఫీల్డ్లోకి వచ్చానమాట. అదేలే సార్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మంచిది. హలో హలో, సుల్తాన్ గారండి? హలో సార్. గుడ్ మార్నింగ్. నేను అను పబ్లికేషన్ డైరెక్టర్ సార్ మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు ఈరోజు ఎగ్జామ్ రాశారు కదా? అవునవును సార్. మీకు 45 వచ్చిన అవుట్ ఆఫ్ 46కి. అవునవును సార్. మీకు 45 అంటే 97%, 97.83% ఉండాలమ్మా మీరు. సార్, ఓకే. చాలా బాగా రాశారా మీరు. థ్యాంక్ యూ సార్. కర్నూలు డిస్టిక్ రామదుర్గం ఇది. అవునవును సార్. మీ డిస్టిక్లో మీరు ఇదే విధంగా మిగిలినటువంటి సబ్జెక్టులు కూడా ఇదే విధంగా అను పబ్లికేషన్లో రాసి నెంబర్ 1 స్థాయిలో తెచ్చుకుంటే మీ జిల్లాలో మీరు టాప్లో ఉంటారు మీరు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, మిగిలిన సబ్జెక్టులు కూడా బాగా పికప్ అవుతున్నావా? అవును సార్. ఓకే, ఎప్పటి నుంచి నువ్వు ఈ విధంగా ప్రిపేర్ అవుతున్నావు? 2 years అయింది సార్. 2 years నుంచి కంటిన్యూ. మీరు బీఈడే డిఈడే? బీఈడి సార్. ఏమ్మా? బీఈడి సార్. మరి బీఈడికి ఎస్జిటి అవకాశం లేదుగా, మీరు డిఈడి కూడా ఉందా? ఉంది సార్. ఉందా? ఓకే, గుడ్. ఓకే, ఏంటి అను పబ్లికేషన్ టెస్ట్లో బుక్స్ వీడియోస్ మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంటాయి సార్, నీట్ గా ఉంటాయి. అంటే క్వశ్చన్ ప్యాటర్న్ అనేది థింకింగ్ ఓరియంటెడ్ గా ఉంటుంది సార్. ఓకే, డైరెక్ట్ ఇవ్వకుండా కొద్దిగా ఆలోచించే విధానంలో ఉంటుంది సార్ ప్యాటర్న్. అదే కావాలి సార్ మీకు. అంటే మీకు డైరెక్ట్ కావాలా? అంటే డైరెక్ట్ అంటే ఈజీగా ఉంటాయి అలా కావాలా, ఇలా కావాలా? మీరు ఇప్పుడు కండక్ట్ చేస్తున్న విధానంలోనే ఉండాలి. ఎలా ఉంటేనే మీకు సబ్జెక్ట్ వస్తుంది, రేపు ఈజీగా ఎగ్జామ్లో ఈజీగా ట్యాకిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలా ఉన్నా కూడా ట్యాకిల్ చేయొచ్చు సార్. కొంతమంది ఈ రోజుల్లో డైరెక్ట్ గా క్వశ్చన్స్ ఇస్తున్నారు సింగిల్ వర్డ్ క్వశ్చన్స్ లో. అవునవును. సో వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అంటే ఈ విధంగా అడిగితేనే కదా సార్ ఎగ్జామ్ లో ఎలా ఉన్నా కూడా రాయడానికి స్కోప్ ఉంటుంది. అంటే మేము ఇచ్చేది ఒక క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ తో సమానం. అవునవునవును. సో ఈ విధంగా మీరు కూడా ఓవరాల్ గా కవర్ అవుతుంది సార్ క్వశ్చన్ లోనే. ఓకే, అను పబ్లికేషన్ బుక్స్ ఉన్నాయి మీ దగ్గర? లేదు సార్, ఇంకా తీసుకోవాలి. మీరు ఇప్పుడు అంటే మీకు ఏంటంటే సిలబస్ అనేటటువంటి మారదు. ఓకే, ఒకవేళ సిలబస్ లో ఏదన్నా ఒక యూనిట్ మారింది అనుకో, సపోజ్ నెక్స్ట్ నేను ఆ బుక్లెట్ ఇచ్చి మేము పంపిస్తాను, మీకేం ప్రాబ్లం లేదు. అను పబ్లికేషన్ లో ఒకసారి వచ్చిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్ రాసే వరకు మిమ్మల్ని వదిలిపెట్టను, మీకు జాబ్ రావాలి. అందువల్ల మీరు ఈ రోజే బుక్స్ ని ఆర్డర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో మీకు ఇక్కడ ఒక బుక్ ఫ్రీగా వస్తుంది. ఈ లాటరీలో ఒక లాటరీ తీస్తాను, తర్వాత మీరు అయిపోయిన తర్వాత వీడియో చూడండి. ఈ లాటరీలో మీకు బుక్ వస్తుంది. ఆ బుక్ ను మైనస్ చేసి మొత్తం 9 పుస్తకాల్లో మీకు 8 పుస్తకాలు మీకు 50% డిస్కౌంట్ తో మీకు వస్తుంది అనమాట. యూ హావ్ టు ఫాలో. ఆ బుక్స్ దగ్గర పెట్టుకుని టెస్ట్ రాసి వీడియోస్ చూసి ఒక సినాప్సిస్ తో ఒక నోట్స్ రాసుకోండి, గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా. మెయిన్ సినాప్సిస్ అది మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు లేదా ఎప్పటికప్పుడు రికవరీ చేసుకోవడానికి, రీకాల్ చేసుకోవడానికి మీకు ఎస్ ఆ విధంగా మీరు ప్రిపేర్ అయితే మీరు ఆల్వేస్ మీరు నెంబర్ 1 లో ఉండాలి, టాప్ 10 లో ఉండాలి, టాప్ 20లో అన్నా ఉండాలని నా కోరిక మీ జిల్లాలో. మీరు ఓకేనమ్మా? థ్యాంక్ యూ. రైట్. హలో మేడం, నేను అను పబ్లికేషన్ డైరెక్టర్ని, అను పబ్లికేషన్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాగున్నారమ్మా? బాగున్నాను సార్. సో ఈరోజు ఎగ్జామ్ రాశారు కదా మీరు? రాశాను సార్. ఎన్ని మార్క్స్ వచ్చినాయి మీకు? 44 సార్. 44 అవుట్ ఆఫ్ 46. ఎస్ సార్. అంటే మీరు 95.65%లో ఉన్నారు. ఓకే సార్. మీది ఏ డిస్టిక్ అమ్మా? గుంటూరు డిస్టిక్. ఎక్కడ? తెనాలి సార్. ఓకే, మీరు ఇదే విధంగా మీరు పికప్ చేసుకుంటే అన్ని సబ్జెక్టులు ఇదే విధంగా అను పబ్లికేషన్లో ప్రతి ఎగ్జామ్ రాసి అను పబ్లికేషన్ బుక్స్ చదివి అను పబ్లికేషన్ వీడియోస్ ఫాలో అయితే మీ జిల్లాలో మీరు నెంబర్ 1 స్థాయిలో ఉంటారమ్మా. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంటి మీ అభిప్రాయం ఏంటి? టెస్ట్ల పైన అను పబ్లికేషన్ పైన మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగున్నాయి సార్. అంటే సింగిల్ లైన్ లో లేకుండా
డిఫికల్టీ లెవెల్ గా ఉన్నాయి, బాగున్నాయి సార్. అంటే మిమ్మల్ని మొత్తం టోటల్ పర్సనాలిటీని స్కాన్ చేసే విధంగా ఉన్నాయి కదా క్వశ్చన్స్. అవును సార్. టోటల్ పర్సనాలిటీ మొత్తము A to Z మీ నాలెడ్జిని మొత్తం గ్యాదర్ చేసే విధంగా ఉన్నాయి క్వశ్చన్స్. అవును సార్. ఓకే, మీది నెక్స్ట్ బుక్స్ మీ అనుపబ్లికేషన్ దగ్గర సంబంధించిన బుక్స్ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి సార్. ఉన్నాయి. ఎప్పుడు ఆర్డర్ చేసిరమ్మా? అన్నీ లేవు సార్, ఒక్కొక్క సబ్జెక్ట్ అలా. అంటే ఓల్డ్ సిలబస్తో ఉన్నాయా? అవును సార్. కాదు, ఇప్పుడు న్యూ సిలబస్తో తీసుకోండి. న్యూ సిలబస్ న్యూ కంటెంట్ తీసుకోండి. అన్ని సెట్ మీ దగ్గర పెట్టుకోండి. మీకు ఇప్పుడు ఒక బుక్ లాటరీలో ఒక బుక్ వస్తుంది, ఫ్రీగా వస్తుంది. ఇది సైన్స్ కానీ సోషల్ కానీ నేను లాటరీ వస్తే అయిపోయిన తర్వాత వీడియో పెడతాను, వీడియో చూడండి. మీరు మాట్లాడినట్టు అన్ని వీడియో ఉంటాయి. ఓకేనా? ఈ బుక్ని మైనస్ చేసి మొత్తం టోటల్ 9 బుక్స్ ఎస్జిటికి, మొత్తం రిమైనింగ్ 8 బుక్స్ మీకు రేపో మాపు వాటికి మీరు ఆర్డర్ చేసేసుకోండి. దీన్ని అయితే మేము ఫ్రీగా పంపిస్తాం. ఈ బుక్ని ఒక బుక్ వస్తుంది మీకు. ఓకే, వీటిని ఫాలో అవ్వండి. చక్కగా ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ రాయండి. అదేవిధంగా వీడియోస్ యాప్ తీస్తున్నారా మీరు? తీసుకోలేదు సార్. చూడండి, ఆ యాప్ కూడా ఫాలోఅప్ చేయండి. ఎందుకంటే డిజిటల్ టెక్నాలజీతో చేశాము. ఆ యాప్ను కూడా మీరు ఫాలో అవ్వండి. మీరు ఇంట్లో ఉండి ఎగ్జామ్స్ రాయండి, ఇంట్లో ఉండి చదువుకోండి, ఇంట్లో ఉండి డిస్కస్ చేసుకోండి, ఇంట్లో ఉండి సినాప్సిస్ రాసుకోండి, ఇంట్లో ఉండి జాబ్ కొట్టండి. ఓకే సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. రైట్. రైట్. హలో సార్, నేను అనుపబ్లికేషన్ డైరెక్టర్ మాట్లాడుతున్నాను. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కేఎస్ఆర్. అవును సార్. కృష్ణా డిస్ట్రిక్ట్ నూజివీడు సార్. ఓకే, మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి తెలుసా మీకు? 46 వచ్చినాయి సార్. ఓకే, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. మీ పర్సంటేజ్ 100% మీది. అవును సార్. ఓకే, నేను రాసాను, నిన్న 47 మార్క్స్ వచ్చినాయి సార్. అది ఓకే, జస్ట్ మిస్ అయింది. ఓకే, ఈ రోజు వచ్చింది సార్. మొత్తం ఇది ఎలా ఉండాలి? మీ ఛాలెంజ్ అయితే ఇలా ఉండాలి. అలాగే సార్. ఇదే విధమైనటువంటి ఛాలెంజ్ని డిఎస్సి ఎగ్జామ్ వరకు మీరు తీసుకెళ్ళాలి. ఓకే సార్. అర్థమైందా? ఓకే సార్. ఏంటి మీ అనుపబ్లికేషన్ పైన మీ అభిప్రాయం ఏంటి? అనుపబ్లికేషన్స్ మీద మెటీరియల్స్ తీసుకున్నాను సార్. నేను ఎప్పుడు కొత్తగా లేటెస్ట్ తీసుకున్నావా? 2 months బ్యాక్ తీసుకున్నాను సార్. అంటే మొత్తం తీసుకున్నా, సగం తీసుకున్నాను సార్. మిగతా కూడా తీసుకో, మిగతా దగ్గర మీ దగ్గర పెట్టుకో. అలాగే సార్. ఓకే, మిగతా దగ్గర మీకు ప్రొటెక్షన్ గా ఉంటాయి, ఒక వెపన్స్ లాగా ఉంటాయి అనమాట, ఒక బుల్లెట్ లాగా ఉంటాయి అనమాట అవి. అవును సార్, చదివాను సార్. ఎలా ఉండే? హౌ టు ఫీల్? జస్ట్ వేరే బుక్స్ ఏమీ అవసరం లేదు సార్. బుక్స్ చదువుకుంటే చాలు. ఆ బుక్స్ చదువుకుంటే చాలు. నెక్స్ట్ యాప్ కూడా తీసుకున్నావమ్మా? ఓకే సార్. యాప్ కూడా తీసుకో. ఇదే విధంగా టెస్టులు రాయి. నెక్స్ట్ ఆ బుక్స్ చూసుకుని టెక్స్ట్ బుక్స్ కూడా నీ దగ్గర పెట్టుకో. ఇవి కూడా చూసుకో. ఒక రఫ్ నోట్ బుక్ పెట్టుకో. దాంట్లో సినాప్సిస్ ప్రతిరోజు సినాప్సిస్ రాసుకో. డేట్ వేసి ప్రతిరోజు సినాప్సిస్ రాసుకో. నువ్వు నిద్రపోయేటప్పుడు కానీ మార్నింగ్ లేచినప్పుడు కానీ ఒకసారి ఆ సినాప్సిస్ ని రికాల్ చేసుకో, గుర్తెచ్చుకో. నువ్వు పడుకోపోయేటప్పుడు ఒకసారి గుర్తెచ్చుకో. నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకసారి గుర్తెచ్చుకో. దాని విజయం కృష్ణా డిస్ట్రిక్ట్ లో విజయం మీదే. 100% నీదే విజయం. కేఎస్ఆర్ నెక్స్ట్ ఎస్జిటి జాబు తెచ్చుకుంటున్నాడు. కట్టం అంతే. దర్శన్. ఓకే సార్, అలాగే చేస్తాను సార్. మీరు చెప్పినట్టే చేస్తాను. నాకు చెప్పినట్టు చేయి. నీది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా సోషల్ అమ్మా? మీది మ్యాథ్స్ సార్. ఓకే, సోషల్ కూడా బాగానే చదువుతాను సార్. ఓకే, గుడ్. నువ్వు రాసి పెట్టుకో, నీకు జాబ్ గ్యారంటీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంట్లో ఉండి చాలా తక్కువ కాస్ట్ కి జాబ్ సంపాదిస్తున్నావు. అవును సార్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. రైట్. ఇప్పుడు ఈ లాటరీలో మొత్తం 9 ఉంటాయమ్మా. నిన్నలాగానే మీకు అందరికీ ఒకేసారి పంపిస్తాను ఈ బుక్స్. ఈ లాటరీలో నేను తీస్తున్నా మీ ముందే. ఈ లాటరీ ఈ చిట్టీలన్నీ ఇట్లా చేయటం జరిగింది మా వాళ్ళు. ఈ లాటరీలో ఒక బుక్ తీస్తున్నా. మీ అదృష్టం, మీకు ఇంట్రెస్ట్ అయిన బుక్ రావాలి అని. ఒకవేళ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్నా, కొంతమంది ఇంట్రెస్ట్ లేకపోయినా యూ హ్యావ్ టు ఫాలో. తప్పదు. ఈ లాటరీలో 5గురికి ఇదే బుక్ పంపించడం జరుగుతుంది. ఓకే, నేను తీశాను, ఒక చిట్టి తీశాను. 9 చిట్టీలు 9 రకాలుగా ఉంటాయి. నేను ఆల్రెడీ చూపించాను, పదే చూపించలేను, కొంచెం టైం లేదు కాబట్టి. 9 చిట్టీలు. గుడ్. ట్రైన్ మెథడ్స్ వచ్చింది ఈ బ్యాచ్కి. ట్రైన్ మెథడ్ నోట్ చేసుకో.
మా వాళ్ళు నోట్ చేసుకున్నారు. మీకు ట్రై మెథడ్ ఈ ట్రై మెథడ్ ఒకసారి అది 9 బుక్స్ ఓపెన్ చేయి. ఇది మొత్తం 9 బుక్స్. ఈ ట్రై మెథడ్ ప్లస్ వర్క్ బుక్ మీకు వస్తుంది. 384 పేజీలు, 269. దీంట్లో 269 లెస్ చేస్తారు. లెస్సయింగ్గా మిగిలినటువంటి దాని మీద మీకు బుక్స్, మిగతాటువంటి బుక్స్ మీకు మొత్తం టోటల్ మీ దగ్గర ఉండాలి. ఈ బుక్స్ మీద మీకు 50% డిస్కౌంట్ ఉంటుంది. కానీ ఈ బుక్ మాత్రం మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఎస్, ఈరోజు 23వ తారీఖున 1వ నెల 2024న ఈరోజు మీకు వచ్చినటువంటి బుక్ ట్రై మెథడ్. ఓకే, ఆల్ ది బెస్ట్ మిత్రులారా, ఆల్ ది బెస్ట్. మీకు ఈ విధంగా వర్క్ బుక్లు ప్రాక్టీస్ చేసుకుంటానికి వర్క్ బుక్లు ఇవన్నీ కూడా మీకు చక్కగా నీట్గా ఈ విధంగా మేము ఏర్పాటు చేశాము. కాబట్టి మీకు అన్నీ మొత్తం టోటల్గా 8 పుస్తకాలకు వర్క్ బుక్లు ఉంటాయి. అంటే 9లో కరెంట్ అఫైర్స్కి, సైకాలజీకి ఉండదు. నెక్స్ట్ మిగిలినటువంటి 7 బుక్స్కి వర్క్ బుక్లు ఉంటాయి. అదేవిధంగా విద్యార్థి పదాల్లో QR కోడ్స్ ద్వారా కూడా మీరు లెసన్లు వినొచ్చు. సో ఆ విధంగా మీకు అన్నిటిని కూడా ఏర్పాటు చేశాము. చాలా 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 జాగ్రత్తగా చదివి అద్భుతమైనటువంటి విజయాన్ని మీరు సొంతం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.